జూబ్లీహిల్స్ ఇప్పుడు కాంగ్రెస్కు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు, తెలంగాణ. మరి ఈ 2 రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎన్నిక ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆ 20 నెలల పనితీరు కూడా నిదర్శనం. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన అంశం? ముందుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే పేరుకేమో జూబ్లీహిల్స్, ఉన్నదేమో అన్ని బస్తీలు. ఈ విధంగా ఉన్న నియోజకవర్గం ఇక్కడ 10 సంవత్సరాల నుంచి రూపాయి అభివృద్ధి జరగలేదు. అది చేతుల వైకుంఠం చూపించారు, సినిమాలలో చూపించినట్టు. కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలల నుంచి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ హైదరాబాద్ పట్టణంలో మాకు సీట్లు రాకున్నా హైదరాబాదును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా హైదరాబాద్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ 20 నెలల దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 150 నుంచి 200 కోట్లు ఈ హైదరాబాద్ ఉన్న నియోజకవర్గాలన్నిట్లల్లో ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. వర్క్స్ జరుగుతున్నాయి. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆడ ఎల్బీ నగర్ కానీ, ఈడ జూబ్లీహిల్స్ కానీ, ఎక్కడ ఏ డివిజన్కు ఇప్పటి వరకు ఒక్కొక్క డివిజన్కు 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే పెద్ద నియోజకవర్గాలు అయితే ఇప్పుడు ఎల్బీ నగర్ లాంటిది దాదాపు 250 కోట్లు వచ్చినాయి మాకు. ఈడ జూబ్లీహిల్స్లో 6 డివిజన్లు అంటే 150 కోట్లు దాదాపు. ఇప్పుడే మేయర్ గారు కూడా ఏ సమస్య ఉన్నా తక్షణమే శాంక్షన్ చేస్తున్నాం, ఈడ అభివృద్ధి చేస్తున్నాం అనేది. ఈ విధంగా హైదరాబాదును అభివృద్ధి చేయడమే ప్రామాణికంగా మా ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా తీసుకున్నారో అందుకు మరి మా చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, మేము కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఎంబటే ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క రహమత్ నగర్ డివిజన్లోనే ఇప్పుడు దాదాపు 20 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ 5 కోట్ల రూపాయలకు ఫౌండేషన్ స్టోన్లు కూడా వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్లో పేపర్ మీద శాంక్షన్లో కాదు, ఈ వారం రోజులలో వర్క్ స్టార్ట్ చేసే విధంగానే మరి కమిషనర్ గారిని కానీ, జోనల్ కమిషనర్ గారిని తోటి మాట్లాడి పనులు స్టార్ట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఓకే, జూబ్లీహిల్స్లో మాత్రమే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్లో మీకు 15 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో మాత్రమే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మీకు గెలిచిన సంగతి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అని చెప్పి బీజేపీ అలాగే బీఆర్ఎస్ 2 పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణ ఎట్లా చూస్తారు? నేను దానికే చెప్పా, జూబ్లీహిల్స్లో ఒక్కటే నియోజకవర్గం కాదు, హైదరాబాద్ అంతా కూడా అభివృద్ధి చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. ఇటు ప్రతి నియోజకవర్గానికి మీరు తెలుసుకోండి, జిహెచ్ఎంసీలో ఒక్కొక్క నియోజకవర్గానికి 150 నుంచి 200 కోట్లు రిలీజ్ చేశారు. అన్ని నియోజకవర్గాలలో ఎలక్షన్లు లేవు. హైదరాబాదు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు మూసి సుందరీకరణ, ఇలా ఒక్క మూసి చేస్తే హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు ఏది అవసరమో అది చేసేది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వాళ్ళలాగా దాచుకునటానికి మా వాళ్ళు రెడీగా లేరు. మీరు చూసిర్రు రాత్రి కాళేశ్వరం విషయంలో లక్షల కోట్లు దోసుకున్నారు. అదే లక్షల కోట్లు పెడితే ఇవాళ హైదరాబాద్ మొత్తం ఎంత అభివృద్ధి చెందేదో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆ విధంగా మాకు మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ హైదరాబాదులో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా 4 కోట్లుంటే 2 కోట్ల జనాభా హైదరాబాదు అర్బన్ ప్రాంతాలలో ఉంటారు. అందుకనే ఆయన ప్రత్యేకంగా హైదరాబాదును అభివృద్ధి చేయాలనేదే మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే మీరు క్యాబినెట్లో అప్రూవల్ కావచ్చు, అసెంబ్లీలో అప్రూవల్ చేసినప్పటికీ కూడా దానికి కేంద్రం నుంచి అప్రూవల్ రాలేదు. మరొకసారి కూడా నిన్న మీరు అసెంబ్లీలో మరి ఈ తీర్మానం చేయడం కావచ్చు, ఏకగ్రీవ తీర్మానం జరిగినప్పటికీ కూడా చట్టపరంగా ఇది సాధ్యమవుతుందా? సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అందరూ కూడా బీసీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి ఓట్ల నాడు మాయ మాటలు చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. సాధ్య అసాధ్యాలు చూసుకొనే మా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట ఇస్తుంది. ఎలక్షన్ల కంటే ముందే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినాం, 42% రిజర్వేషన్ ఇస్తామని. ఆ రోజే ఊరికే మేము కాగితం మీద పెట్టినాము, ఇవ్వకపోతే సెంట్రల్ వాళ్ళది బాధ్యత అంటే వాస్తవం వాళ్ళ బాధ్యత అయినా కానీ మా దగ్గర మేము 42% ఇంప్లిమెంట్ చేస్తామని నిన్న అసెంబ్లీలో కూడా బిల్ పెట్టారు.
వాళ్ళు ఇవ్వకపోతే కూడా పార్టీ పరంగా ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చెప్తుందంటేనే అర్థం చేసుకోండి. మేము మోసాలు మాయమాటలు చెప్పేటోళ్ళం కాదు. ఏదన్నా చెప్పింది చెయ్యగలిగిందే చెప్తారు, చేసేదే చెప్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కాళేశ్వరం మీద మీరు 20 నెలలుగా కూడా కాలయాపన చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ అన్నారు, జ్యుడిషియల్ కమిషన్ వేసారు. మరొకసారి ఎప్పటి నుంచో బీజేపీ డిమాండ్ చేస్తుంది సిబిఐకి ఇవ్వాలని చెప్పి. 20 నెలల తర్వాత మీరు నిన్న నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఇది కేసీఆర్ను మరి కేవలం సేవ్ చేయడానికి, తర్వాత ఇది కేసీఆర్ అలాగే రేవంత్ మధ్య ఒక స్కెచ్ ఒప్పందం కుదిరిందని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము ఊరికే మాయం మాటలు చెప్పి కేసులు బుక్ చేసి లోపటేయడమో లేకపోతే ఇంకోటి కాదు. ప్రాపర్ ఛానల్లో ఒక కమిషన్ వేసి, సిట్టింగ్ జడ్జి తోటి కమిషన్ వేసి, మరి ఆ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఒక్కొక్కటిగా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి, వాళ్ళు కమిషన్ వాళ్ళు కూడా కేసీఆర్ గారిని పిలిచారు, హరీష్ను పిలిచారు, ఈటల రాజేందర్ను పిలిచారు. ఇంత పకడ్బందీగా అంటే మాయం మాటలు చెప్పొద్దు, లేకపోతే ఏదన్నా చేస్తే రాజకీయంగా కక్ష సాధింపు అంటారన్న ఉద్దేశంతో ప్రాపర్ ఛానల్లో చేసుకొని నిన్న అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టినాక ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఈ దేశంలో అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏజెన్సీ సిబిఐ కాబట్టి వాళ్ళకి అప్పచెప్పినరు. వాళ్ళు కూడా డెఫినెట్గా ఇందులో గ్రౌండ్స్లో విపరీతమైన ల్యాబ్స్ని అంటే ప్రొసీజర్ ప్రకారంగా చేయలేదు, ఒక క్యాబినెట్ తీర్మానం కాలేదు, ఒక డిపిఆర్ కాలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దోసుకునటానికే కాళేశ్వరాన్ని మరి ముందుకు జరిపి పెట్టారు. అది ఒకవేళ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు డిపిఆర్ చేసిన దాని ప్రకారము సంవత్సరానికి 2,000 కోట్లు కరెంటు బిల్ అయితే ఇవాళ 8,000 కోట్లు కరెంటు బిల్ అయ్యేది. ఒకవేళ ఆ ప్రాజెక్టు మంచిగా ఉన్నా కానీ ఈ కరెంటు బిల్లు భరించలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది. కానీ వాళ్ళు వాళ్ళ హయాంలోనే కట్టిర్రు, వాళ్ళ హయాంలోనే కూలింది. కాబట్టి వాళ్ళకి ఇవాళ చెప్పుకోవడానికి ఇంకో మాట రావట్లేదు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మమ్మల్ని ప్రశ్నించొద్దని. ఇది ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఉండవని నీకు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అగ్రనేత, మీ కాంగ్రెస్ అగ్రనేత ఒకవైపు బీజేపీ జేబు సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీలని మొన్న ఎలక్షన్ కమిషన్ మీద కూడా మరి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీరు తాజాగా కాళేశ్వరం ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి అప్పగించడం, మరి దీంట్లో నిష్పక్షపాత ఇది ఒక విచారణ జరుగుతుందని భావిస్తున్నారా? నిజంగా దోషులకు శిక్ష పడుతుందంటారా? కేసీఆర్కు మాత్రం మీరు రిలాక్సేషన్ ఇచ్చారు, సిబిఐ ఏ అంశం కూడా మరి సంవత్సరాలు విచారణ జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? మేము ఇప్పుడు అది సిబిఐ ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైన సంస్థ. మేము అన్ని ఆధారాలతో సహా సిబిఐకి అప్పచెప్పినాం. ఇప్పుడు చేస్తారా చెయ్యరా అది బీజేపీ సంస్థ అవుతుందా, బీజేపీ కేసీఆర్ కుమ్ముక్కై మరి తప్పించుకుంటారా? మనందరం వేచి చూద్దాం. ఒకసారి వాళ్ళకు అధికారం ఉంది, అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పినరు. అది వచ్చినాక మాట్లాడదాం దాని గురించి. ఓకే, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతున్నారా, ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారా? డెఫినెట్గా ఇన్ టైంలోనే పోతారని అనుకుంటున్నాం. ఏమన్నా కోర్టు అడ్డిల్స్ వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళని చెయ్యనియొద్దు, వీళ్ళు మాట ఇచ్చిన ప్రకారం అన్ని మాట ప్రకారం చేస్తున్నారు. వీళ్ళని ఏదో ఇబ్బందులు పెట్టాలని మరి ఎదుటి పార్టీలు చూస్తున్నట్టున్నది. అది గిట్ట ఏది జరగకపోతే సవ్యంగా జరిగితే ఇన్ టైంలో ఎలక్షన్ అవుతాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తయారు చేసిన జస్టిస్ పీస్ ఘోష్ తయారు చేసిన నివేదిక ఏదైతుందో ఆ నివేదికను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు శాసనసభలో చించివేయడం కావచ్చు, తర్వాత అది బాయ్కాట్ చేయడం కావచ్చు, దీన్నంతా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా వస్తేనేమో అది మంచిది, వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ రాస్తేనేమో అది చెడ్డదవుతుందా? మేము వీళ్ళ మాటలకు వాళ్ళ మాటలకు వాళ్ళు ఎవరు భయపడేటట్లు గారు. మేము వేసిన కమిషన్ కూడా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్టేట్ జడ్జితో వేసినారు. కాబట్టి ఇలాంటి తాటాకు సప్పుళ్లకు ఎవరు భయపట్టేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ రిపోర్టుకు విలువ ఉంటుంది. అది సిబిఐలో తెలుస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు. ఈ సందర్భంగా మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో రేపొద్దున మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఆయన రన్నర్గా ఉన్నారు. 63,000 ఓట్లు ఆయన పొందారు కనుక ఇప్పుడు మరి అది మీకు మైనస్ అవుతా అనుకుంటారా, ప్లస్ అవుతున్నారు? అదే క్రమంలో ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఆ అభ్యర్థి చనిపోయారు. సో ఇది ఎట్లా ఉండబోతా అనుకుంటారు జూబ్లీహిల్స్ ఎన్నిక సమయం?
ఇప్పుడు అభ్యర్థి చనిపోయిందంటే ఇంతకంటే కంటోన్మెంట్లో కూడా యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు. ఇతనన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి చనిపోయారు. ఇలాంటి సింపతి అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు తప్ప ఎవరు వాళ్ళు 10 సంవత్సరాలు ఏ ఒక్క అభివృద్ధి చేయలే, మాయమాటలు చెప్పారని చెప్పిన కదా. అదేవిధంగా ఇప్పుడు మా క్యాండిడేట్ ఎవరైనా మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. మా హైకమాండ్ ఢిల్లీ, వాళ్ళు నిర్ణయం ప్రకారం మేమంతా పనిచేసేటోళ్ళం. అందుకనే ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఆయన నుత్తగా పెట్టలే కదా, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, రేపు అంతకంటే మంచి పోస్ట్ కూడా రావచ్చు. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.